చెల్లెల మందమాసారి అన్న బయ్యన్న ముగ్గురు కలిసి అద్దాన బడి లోపల 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల పొద్దు కూడా గడవబట్టే 7 ఏళ్ల మధ్యమైన అయితే ఉన్నదా మగుల మీద మల్లయ్యకు మనసు కలిగేరే కాంతల మీద మల్లయ్య కలలిగంటడా తిని గుడుసునోడు భగవంతుడు మల్లయ్య మగుల మీద మనసు పడత ఉన్నది కాంతల మీద కలలిగంట ఉండు మల్లయ్య నేను ఎక్కడ పోవాలి ఏమి చెయ్యాలి ఎట్లా చేతనంట దేవదేవుడు మల్లయ్య మనసు లోపల పెట్టుకొని బాధపడతా ఉన్నాడు దేవుడైనా నేను ఏమి చేతునంటాడమ్మా మల్లయ్యో ఒకనాటి సమయాన ఏమి చేస్తాడా మందగాడు అగ్గిపోవాలి అగ్గిపోతే కానీ నాకేదైనా తువ్వదారి దొరుకుతుంది అగ్గిపోతే నాకు తువ్వదారి దొరికేటట్లేదని ఆలోచన చేసుకున్నాడు అన్నా భయ్యన్నా పొద్దున్న దాకా తిరిగినాం గొర్రె మేపినాం పొద్దుకు వచ్చినాం మధురం కాసుకున్నాం తిన్నాము మొదటి దాము నువ్వు కాస్తావా నేను గాయాలా మొదటి దాము నేను కాస్తా రెండో దాము నువ్వు గాయాలి మందమాసాన్ని అంతకుముందే పండుకున్నది ఆడవిల్ల కాబట్టి మొదటి దాము మల్లయ్య గనికినేమి మంద కావాలి కావలి గాజబట్టేనమ్మా మల్లయ్యో మొదటి దాము కావాలి కాస్త ఉన్నడా మొదటి దాము కావాలి గాయబట్టే మల్లయ్యో రావమ్మ పిన తల్లి గంగా భవాని గంగను వేడుకున్నాడిగా మల్లయ్య అమ్మా సత్య ప్రాతాల గంగా రావే నా పిన తల్లి గంగమ్మో ఇవాళ దిడ్డి ముసురు పెట్టాలి అగ్గిపోవాలి తల్లి మల్లయ్య మాత్రం కావలి కాసిండు మల్లయ్య వంతొడిసిపోయింది అన్నా 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 భయ్యనా ఏం తమ్ముడా తమ్ముడా భయ్యన్ను పోయి అన్నా రాగరాత్రి పిత్తకంత నిద్రపోనీరా నన్ను నిద్రకున్నావా ఇక లెవ్వే నా వంత అయిపోయింది పోయి అన్న లేచి నన్ను కొట్టాడే మరి నేను పోయి అన్ను లేవాడు ఓ అన్ను గొంగడి బిర్రగా పెట్టుకుంటాడేమో రోయ్ అన్న లేవే పొద్దునే గుర్వారి కాపలా చెల్లబడతాయి రావు లేవనే లేవ గొర్రె పోతున్నాయి అను లేచేవా ఇంకా ఓ అన్ను లేవే ఆర్య ఏంద్రా నిద్రంతా ఖరాబ్ చేస్తూ ఏంద్రా మలిగా ఫస్ట్ ఏమో అన్నవే మొదలు ఏమన్నా నేను నీ వంతేమో నువ్వు వండుకోవాలి నేను మేలుకుండాలి నేను మనగా మళ్ళీ అవును నేను కాసిన కానీ ఇక నేను వండుకుంటే ఓహో ఇప్పుడు నా వంతు కావాల్సిన అది అందుకే నా నిద్ర భంగం చేసి నిద్ర ఖరాబ్ చేస్తురా మళ్ళీగా అరే ఇక నువ్వు వండుకుంటావురా ఇక ముఖం మీద నీళ్ళు చల్లుకున్న నిద్రమో భూమి మీద నేను కావాలి కాస్తా కానీ ఇక నువ్వు వండుకుంటావు కానీ మరి కుమ్మల ఇంగులో ఉన్నదా చూపియ వారా చూద్దామాయే మల్లన్న గనికిరేమి ఆ కుమ్మల ఇంగులను చూడమన్నప్పుడు భయ్యన్న కాలు చేయబెట్టి చూసడం వరకు ఎచ్చగున్నది సరే మంచిదని మల్లయ్య వన్నాడు అటువంటి భయ్యన్న గొంగుడు కొబ్బరి పెట్టుకొని గదవకిళ్ళ కర్ర పోటీ పెట్టుకొని కావలి కాస్త ఉన్నాడే సట్టి ప్రాతాల గంగాదేవి కండ్లవార చూసుంది అమ్మవారు గంగాదేవి ఉత్తరాన ఉరిమేరా దక్షిణాన మెరిసినాది పట్టినాది వర్షంబు పాములు ఎల్లాడిన రీతి ఉత్తరాన ఉరుమునాది దక్షిణాన మెరిసినాది షాటంత తెప్పై జగమల్ల ఎదిరి వర్షం పట్టినాదే వచ్చేటి వర్షాన్ని బయ్యన్న చూసినాడు అగ్గి లేకపోతే మా నాయన ఆగమైతుంది మందని చెప్పిండి అలా అగ్గిపోతే మాత్రం మళ్ళీ ఆడ దేవాలి వెళ్తానికి పోవాలని బయ్యన్న భయపడి కుమ్మ మీద వాన కూడా పడకుండా కుమ్మ మీద గొంగాడి వర్తడు సాటు
బయ్యన్న తూర్పు నుంచి సాటి పడితే పనమటి నుంచి వస్తున్నది. పనమట బయ్యన్న గొంగడి సాటి పడితే తూర్పు నుంచి వస్తున్నది. తూర్పు నుంచి సాటి పడితే ఉత్తరం పోతుంది. ఉత్తరం నుంచి సాటి పడితే దక్షిణం పోతున్నది. ఉండంగా ఉండంగా కుమ్ముల్లే నీళ్ళూరినాయి. కుమ్ము సల్లబడ్డది. అంతలంతల తెల్లారుతున్నది. గురుడా గురుడా బలుబలి తెల్లారి బ్రహ్మనాథ వెళ్ళబట్టరో దైవమా. తెల్లారంగ దేవనాథ వెళ్ళంగ మల్లయ్య లేసుండ మల్లయ్యో మల్లయ్యో. అన్నా బయ్యన్న రాత్రి వర్షం పడ్డట్టున్నది. కుమ్ము లోపల వరణింగలం ఉన్నదా లేదా రో దైవమా. బ్రహ్మంత పొద్దకి అటువంటి భోజనానికి అల్లలైతున్నాయి. అంతంత పొద్దకి అన్నానికి అల్లలైతున్నవి. మల్లయ్య గిదగిద ఉరికినాడు. ముని మోతకాకులు తెచ్చినాడు. డల్ల గుట్టినాడు. బయ్యన్నేమో గొర్రెమెడ పట్టిండు. మల్లయ్య పాలు విండిండు. శివ శివ సక్షమాది దేవుడే స్వామి మల్లయ్యో. మల్లయ్య రామరాజేమినంటాడు. మధురవగాసనంటాడే నా దేవుడు మల్లయ్యో. అన్నా బయ్యన్న మధురము కాదామని చూస్తే కుమ్ముల లింగలం లేదు. కుమ్ము సల్లబడిపోయింది అన్నో అల్లయ్యో. ఇవాళ అగ్గి లేకపోతే ఆగమల్ల అవుతుందని అలనాడు మన నాయన చెప్పలేదా లేదా. తమ్ముడా మల్లన్న నీ కావల మీద నా కావల మీద లేదా ఉన్నది. నీ కావల మిన్నే పోయింది. అవునరా నీ కావల మీద ఉన్నది. నా కావల మిన్నే పోయింది. తమ్ముడా మల్లయ్య ఎక్కడన్నా వెళ్ళిపోవాలి. అగ్గి తీసుకురావాలి మల్లయ్యో. తమ్ముడు కలది కాంచాల మర్రి చెట్టుకి ఎక్కడ అగ్గి ఉన్నదో అనే వాళ్ళు చూసురారో దైవమా. రమ రామ రమ రామ రామ ఓ రమ రుయ్య మల్లయ్య వృక్షము బాకే. రుయ్య రుయ్య మల్లయ్య వృక్షం బాకి. తూర్పు పర్వట ఉత్తరపు దక్షిణం 4 మూలలు నవగండ పృథువులే. 4 మూలలు నవగండ పృథులు ఎక్కడ చూసినా కనిపిస్తలేదు గాని ఒయి మూల మీద అనుపగొలంత పొగ ఎల్లుతున్నది. అక్కడ గొల్ల వంపు పెట్టేనే దేవుడు మల్లయ్య. మర్రి చెట్టు దిగేనా గురుడు మల్లయ్యో. అన్నా బయ్యన్న ఎక్కడ చూసినా ఏమి లేదు. ఓయి మూల మీద కనుకనేమి అనపగులంత పొగెళ్ళి ఎక్కడనే గొల్ల వంపు పెట్టిన మర్రి మంట కొట్టి అగ్గి ఉన్నది. ఓయి మూల మీద ఉన్నది. అన్నా ఇక నువ్వు కుప్పోని నేను కూలోని కదా. పోయిరా పోయి నింగలందే పోయా భయ్యన్న. తమ్ముడా మల్లన్న నన్ను చూస్తే నీకు ఎక్రియ బుద్ధి అవుతున్నదిరా మల్లయ్యో మల్లయ్యో. ఒకటే కాలాయ సవాండి 6 నెలలకు 3 అడుగులు వేస్తారా నేను. నీకు క్రియ బుద్ధి అవుతున్నదిరా తమ్ముడా మల్లయ్య. 2 గాళ్ళు రెక్కల చేతులు నువ్వు మల్లయ్య. నేను మందని కాస్త పోయి నింగలం తీసుకురా పోరా మల్లిగా. ఏమో అడగకపోతే నీతోటి ఏమన్నా బదలామేమో ఒకసారి అయితే అడిగి చూసా పోదునా. అయితే నీ మనసులో ఉన్నదన్నట్టు పోవాలని కాదే నువ్వు చెప్తున్నా మరి. మా తాత పెళ్లి చేసుకునే తట్టున్నానగానే నాకెందుకు పెళ్లి అంటేనే బాగుండు. గిప్పు నాకే పిలుస్తారు అయ్యో అంటారు. అంటే ఇస్తే చేసుకుంటాం అన్నట్టు మనసులు ఉంటది. పోదామని నీ మనసులు ఉన్నదిరా మల్లయ్య. తమ్ముడా మల్లయ్య రాని గడియ పోని గడియ నింగలం తీసుకురాను 1 గడియ మల్లయ్యో. తమ్ముడు ఊరంటుకు తీసుకురాకు నింగలము. ఆడోళ్ళ తన అసలే తీసుకురావద్దురో దైవమా. ఆడి వాళ్ళ దగ్గర అసలే తీసుకురావద్దు. సుమా జాగ్రత్తగా పోయి రాపో. నేను మందరగా అస్త చెల్లె నేను కలిసి పోతనని భగవంతుడు మల్లయ్య. చిన్నవాడు దేవుడు మల్లయ్య. అనుబైలు వెళ్ళేనే మల్లయ్య. ఉంగడి తీసిన పూజ వేసుకున్నాడు. పల్లెపల్లంతా గుడ్డలు పట్టుకొని మల్లయ్య చిన్నగా మెల్లగా బయలుదేరే. అడవి లోపల
మల్లయ్యానమ్మ రాజు మల్లయ్య అయ్యా తాను కూడా వెళ్ళినాడు దేవరాజురా వద్దులెల్లా వాటేనమ్మో రామ రామో మద్దులు మేరల్లు నమ్మ రామ రాము మరికొన్న వృక్షాలల్లా దాడబట్టేనా అయ్యో ఆ ఇల్లాకుంటానమ్మో రామ రాము అది అక్క దేవతల మర్రి కూడా దాడబట్టేనా అడవిలా మల్లయ్యానమ్మో రామ రాము చిన్నవాడు దేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామి అడవి లోపల పోతుండు మల్లయ్యో అడుగులు పొడుగులు దాటుకుంటా దేవరాజురా ఈడుకోగా దగ్గరానే ఆడికొచ్చేది కడగల్లా మర్రి కాడికొచ్చినాడా ఆ కడగల్ల మరి కాంచాల మరి కాడ నిలబడి కనుక 4 దిశలుగా తిరిగి చూసేసరికల్లా పడమట దిశ ఎంత చూడబోతునేమో అక్కడ గొర్రె మంద ఉన్నదైనా ఇక్కడ కొల్లాపూరి నట్టనడమా అక్కడ కనుకనేమి ఆ ఒక్కలా సిరికోటకు నట్టనడమా ఇక్కడ కనుక గొర్రె మందకి నట్టనడమా కనుకనేమి లింగాల కురువడి జంగాల కురువడి కాడా లింగాల పర్వటి జంగాల కురువడి కాడా దేవరాజు మల్లయ్య రాని వచ్చినాడా లింగాల పర్వటి జంగాల కురువడి కాడికి వచ్చి చూసేసరికల్లా బొక్కలతోని కట్టి ఉన్న బొక్కల సిరి కోట కల్లా చూసా మల్లయ్యో కోటని కల్లా చూసిండు దేవుడు మల్లన్నా ఏమని మాటలంటాడు రామల్ల రామా చిన్నవాడు మల్లయ్య శ్రీశైలలింగమేమి ఆ భగవంతుడు మల్లయ్య కనుకనేమి ఆ కాంచాల మర్రి కాడా అడవి లోపల కనుకనే బొక్కలతోటి గట్టిల్లు బొక్కల శ్రీకోటం ఉన్నదయ్యా పూర్వకాలం నాడు కనుకనే పాపానికి బ్రాహ్మణులు కనుకనేమి అటువంటి మూత్రము తోటి ముంతలలో తీసుకుపోయి శివలింగాల పూజలు ఏంగా విప్రాపురి కట్ట పట్టణము గాలి కూలంగా పుణ్యాత్ములైన 2 గరీబోళ్ళు పేదవాళ్ళు కనుకనే దంపతులు బ్రాహ్మణులు మిగిలినారు ఆమె అతని భార్య కనుకనే గర్భవతిగా ఉన్నది తెల్లారిది విప్రాపురి పట్టణం కాలిపోతుందంటే శంకరుడి కలలోని చెప్పినప్పుడు ఆ పుణ్య దంపతులు కనుకనేమి అటువంటి అద్దాన పడివి దారి బట్టి వల్ల విప్రాపురి పట్టణం వదిలిపెట్టిపోతున్నారు రాను రాను మార్గ మధ్యమందున బ్రాహ్మణుని ఇల్లాలు అడవి లోపల ప్రసవించినది ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చినది పసివిల్ల తల్లి బచ్చు బాలం తల్లి తీసుకొని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతూ ఉంటే అడవి లోపల రాక్క అటువంటి కనుక మేపుతోండ రాక్షసు చూసింది మరి తల్లిని మింగినాది తండ్రిని మింగినాది ఈ పసివిల్లని మింగితే ఆ రాకాసికి అటువంటి ఏనుగ బండికి చిలికెర పోసకనమా అన్నట్లయితున్నది పిల్లని నేను దాదుకుంటాననుకునే దయగల్ల రాక్షసి ఆ పిల్లని తీసుకున్నదమ్మో బ్రాహ్మణి కనుకనేమి అటువంటి చేతిలో ఉన్నది కత్తెర మరి అటువంటి మెడకు జంజిరాలు ఒడుక్కునేది రుంగుబుల్ల ఆ రుంగుబుల్ల అటువంటి గండి కత్తెర ఆడ వదిలిపెట్టి బ్రాహ్మణులు చచ్చినప్పుడు ఆ గండి కత్తెర తీసుకున్నది రుంగుబుల్ల తీసుకున్నది ఆ పసిపిల్లని ఎత్తుకున్నది ఏమతో రాకాసి బొక్కల శ్రీకోట మీదికి చేరవచ్చినది ఏనిగల పీనిగల గోట కొట్టుకొని నోట భోజనం చేయబట్టే రాక్షసే బొక్కలతోటి కట్టింది బొక్కల శ్రీకోట ఆ శ్రీకోట మీద బ్రాహ్మణుల పిల్లను పెంచుతున్నది 21 రోజు నాడు బ్రాహ్మణుల పిల్ల బాల రత్నాంగి దేవి అంట పేరు పెట్టినది అమ్మవారు యమ దొండ రాకసి పిల్లనైనా ఇక పెంచుతున్నది తేనెలైనా తల్లి పోయ్యబట్టనే తెలివితోటి పిల్లకు పోయ్యబట్టనా
పాలు దాగి పెరుగుతుంది బలమైన సుందరి బ్రాహ్మణుల పిల్ల బాల రత్నాంగి తేనెలాగి పెరుగుతుంది తెలివి గల్ల సుందరి బాల రత్నాంగి దేవి అమ్మవారు ఏమో దొండ రాక్షసి చేతులు పెరుగుతున్నది ఒక 7 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 18 సంవత్సరాల యుక్త వయసుకు వచ్చిన అమ్మవారు పెరిగినది 16 2 18 ఏళ్ళ వయసుకు వచ్చింది అమ్మవారు రత్నాంగి దేవి ఇంత వయసు వచ్చినా గాని చిన్ననాన్ని చెల్లి ఒక్కనాడన నరవాసన చూసింది కాదయ్యో అయ్యో ఇవాళటి రోజుల్లో మల్లయ్య వచ్చి మీ ఆడకింద తిరుగుతుండగా మల్లయ్య వచ్చినట్టుగా నరవాసన చూసింది రత్నాంగి మల్లయ్య వచ్చినట్టుగా నరవాసన చూసింది అమ్మవారు బ్రాహ్మణుల పిల్ల బాల రత్నాంగి పాలి వాళ్ళ పగవాళ్ళు ఇతరుడు శత్రుడు తుండదు స్వామి పగవాళ్ళు ఎవరు చేరవచ్చురో ఏమో చూస్తాను అనుకున్నది అమ్మవారు రత్నాంగి ఇంకా మేడ మీదికి వస్తూ ఉన్నది బాలబయలు వెళ్ళినది ఎన్నియాలో బాలరత్నాంగి నమ్మ సల్లమామయ్యా శంకుల తర్వాత నమ్మ ఎన్నియలో శ్రమతోటి వెళ్ళినది సందమామయ్యో శ్రమతోటి దాటినది సందమామయ్యో పొడిసేటి బొద్దుల పొన్నుల బంతుల రత్నాంగి దేవి మేడ మీదికి చేరవచ్చు కిందికి చూసింది కిందికి చూసట వరకల్లా దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య చేతులు 7 వంకల మంగదుడు గొల్లగర్ర భుజం మీద కొంగడు ఉన్నది బారడి గడ్డ మూరుడి మీసం ఉన్నది బూడిద బిర్రల బుడ్డ కోసలవాడు మల్లయ్యో లోకానికి చూడనేమో ఈ కారము కొల్ల వాళ్ళ లెక్క కనిపిస్తున్నాడు రత్నాంగి కళ్ళల్లో సుడిబడి లేని సుందరంగుడు ఉన్నాడే రామరాము మల్లయ్యను చూసినది రత్నాంగి దేవి ఏ తల్లి కన్నదో ఎలనాగదేవి ఎంత చక్కదానముండు గొల్లబోయుడు ఈ గొల్లబోయుడు ఎవరు కావచ్చు ఇతని తల్లి ఎక్కడనో తండ్రి ఎక్కడనో ఇతని పేరేమిటో ఇతని ఊరెక్కడనో నేను ఎట్లా చేతునమ్మా ఇంతనాటి నుంచి నేను పుట్టి పెరిగి పెద్దదాన్ని 18 ఏళ్ల వయసు వచ్చిన ఇంతవరకు ఇటువంటి సుందరాంగులు నేను చూడలేదు ఇటువంటి నరమానవుల్ని నా కళ్ళల్లో చూడలేదు సుందరాంగులను చూసింది మొదలుకొని సుందరాంగి మనసంత పరిత పెంచుతున్నది నేను ఇతనితోటి ఎట్లా మాట గెలపాలి ఎట్లా మందలు ఇయ్యాలి ఎట్లా మాట్లాడాలి మేడకెళ్ళ ఉన్నవాడా మల్లెపోయుడా ఏ ఊరి ఏ పల్లె గొల్లబోయుడా ఏ ఊరి ఏ పల్లెరా గొల్లబోయుడా ఏ మేడకెళ్ళ ఎవరు అంటే ఎవరయ్యా ఎవరమ్మా మేడ మీద ఉన్నదానా మల్లె పంతో కుందరదనా మామ మీరెవ్వరమ్మా కుందరదనా మీరు ఎవరున్నారేవో చిన్నదానా మేడ మీద ఉన్న మల్లెబంతి మరి నీవెవరు నీ పేరేమిటి నా పేరు ఏమిటైతేమయ్యా నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నవా ఎందుకు రగుత్రవేమ సంగతి మేడ మీద ఉన్నదానా మల్లెబంతో పూల బంతి అగ్గి కూరకొచ్చినానే చిన్నదానా అగ్గి కూరకొచ్చినవా అయ్యా గొల్లబోయుడా అగ్గి తీసుకొని పోయి గొల్లబోయుడా మల్లెపోయుడా అవసరంబు ఏమున్నది గొల్లబోయుడా
అవసరంబు ఏమున్నది గొల్లబోయుడా అమ్మా మాల మీద ఉన్న మల్లెబంతి అడవి లోపల మాకు గొర్రెలున్నాయి గొర్రె పాలు వెండుతామమ్మ పాలు వెండి డొలలల్ల పోసి కనుక రేమి అటువంటి మధురం కాస్త మాకి మీద పెట్టి గొర్రె పాలతోటి మధురం కాసుకుంటారు గొల్లలు వచ్చి వాళ్ళంతా గొర్రెబొచ్చు ఉంటది గొల్లు వాసన తిండి వాసన గొర్రె పాల మధురం అంటే చిన్నదానో అమృతంబు లెక్క ఉంటది మల్లెబంతి అమృతంబు లెక్క ఉంటది చిన్నదానా అయితే నీకు అగ్గి కావాలి అగ్గి కావాలంటే నువ్వు మేడ మీదకి రావాలి మరి నేను మేడ మీదకి రావాలంటే నువ్వు వెట్టరమ్మంటావో వస్తా కీలుడు ఇతరం పట్టినది కిందికి వేసినదే కీలు నిచ్చిన మీదికి వెళ్ళి మళ్ళా 7 అంతరాల మేడ మీదికి పోయిండు ఏ గొల్లబోయుడా ఎందుకు రమ్మన్నావు ఎందుకు వస్తున్నావు ఈ మేడ మీదికి అమ్మా నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చింది అయ్యయ్యో మల్లె బోయుడా గొల్లపాలతోటి మధురం కాస్తారు మధురం తింటే కనుక తింటే తీయ ఉంటది ఇంకా అటువంటి కనుక నోట్లు వేసుకుంటే కమ్మగా ఉంటదంటివి పచ్చ కొబ్బరికెళ్ళిన పాలమి గడకెళ్ళిన పంచదార కంటే జుంటితే నెకెళ్ళిన రుచి ఉంటదంటివి అగ్గి నేను వేస్తే కానీ నువ్వేమిస్తావు చిన్నదానా నీకేం కావాలో చెప్పు నేను అదే ఇస్తా మల్లెబోయుడా ఆవు పాలతోటి మధురం కాసుకుంటారు కదా మరి నాకు కూడా ఒక్కటి వల్ల తెచ్చి మాత్రం ఇస్తానంటే నేను అగ్గి వేస్తానయ్యా చిన్నదానా నువ్వు అగ్గి పెట్టు నేను తప్పకుండా నేను గొర్రె పాలతోటి నేను మధురంగా తీసుకొని వస్తా మోగొల్ల మాట నీళ్ళ మీది బాట మోగవాళ్ళ బాట నీళ్ళ మీది బాటో నమ్మరాదు స్వామి మిమ్మల్ని నమ్మరాదు మొగోళ్ళ మాటలు నీళ్ళ మీద బాటలు నమ్మరాదు మిమ్మల అవసరం ఉన్న దశ పోతిరిగా మాట్లాడతావు అవసరం తీరినాక పోతిరిగా మాట్లాడతావు మళ్ళీ పోయిడా నేను నీకేమన్నా సంబంధమా నా గురించి నీకు ఎట్లా యాదుకుంటదు నువ్వు నా తనకి ఎందుకు వస్తావు గొర్రెపాల మాత్రం నాకు ఎందుకు తీసుకొని వస్తావు నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు నా దగ్గరికి వస్తావంటే నమ్మకం ఏమిటి మల్లయ్యో నీ మాట నేను ఎట్లా నమ్మాలే స్వామి పాడిగల మాట నమ్మవాయని అక్క మీ అమ్మతోడు మా అమ్మతోడు అంటావు మీ అయ్యతోడు మా అయ్యనే పోవాలని చూస్తున్నావా మీ అక్కతోడు మా అక్క ముచ్చట తీసావు మీ చెల్లెళ్ళతోడు ఊకో చెల్లెళ్ళు అనొద్దు అక్కలు అనొద్దు అయ్యయ్యో మల్లెబంతి నా మాట నమ్మవే నీకు తప్పకుండా మధురం తీసుకొని వస్తా కాదు మల్లయ్యా ఏదన్నా ఆనవాలు పెట్టిపో అట్లయితేనే నా మనసు నమ్ముతున్నది గొల్లబంతి నా తాన ఏమున్నది ఇప్పుడు భుజం మీద గొంగాడు ఉంది మల్లె బంతి చిన్నదానా గుంగడి ఇక్కడ పెట్టిపోతా చిన్నదానా గొంగడి ఆనవాళ్ళు పెట్టిపోతా గొంగడి కొరకైనా వస్తా కదా అటువంటి మధురం తీసుకొని తప్పకుండా వస్తా మల్లయ్యా గొల్రు మీ చేతులకు వెళ్ళయి కత్తెర మీ చేతులకు వెళ్ళదు గొల్ర బూరు మీ చేతులకు వెళ్ళదు ఒక గొంగడి పోతే 12 గొంగలు నేసుకుంటావు నాతోటి నీకేమక్కర మల్లయ్యో ఓ మల్లయ్యా అక్క దీంతో వెనక పోయిన కష్టకాలమే ఉంది ముందడి పోయిన కట్టకాలమే ఉన్నది గొంగడి పెట్టిపోతా అంటే ఇట్లా నమ్ముతలేదు పోని నా చెప్పులు పెడతా అమ్మో చెప్పులు పెట్టిపోతే ఇసొండి 12 చెప్పుల తోలు కుట్టించుకుంటావు నీకేం తక్కువ ఉన్నది ఈ అక్క ఇంకేం ఆనవాళ్ళు పెడుతున్నాయి ఈడ బుద్ధలు పెట్టు అయ్యయ్యో గొల్ల మల్లె పోయుడా మల్లెబంతి చేతులు ఉన్నది 7 వంకల మంగదుడ్డు గోల కర్ర ఈ కర్ర మాత్రం ఇక్కడనే వేసిపోతున్నా స్వామి మల్లయ్య గొంగల్ని నమ్మకపోతే కాలు చెప్పుల్ని నమ్మకపోతే స్వామి గొల్ల మల్లయ్య చేతులున్నది ఈ కట్టె కాకపోతే 7 కట్టెలు కొట్టుకుంటావు ఆ కట్టె పరవ నీకు ఎంతనయ్య నేను ఎట్లా నమ్మాల స్వామి అమ్మా చిన్నదానా ఈ గొంగడి వేరే ఈ చెప్పులు వేరే అటువంటి కనుకనే ఈ కట్టె వేరే ఉన్నదమ్మా
గొల్ర కాసింది నేను మాత్రం గొల్ర కావాలి పట్టింది మొట్టమొదలి కర్రతోటే బామో ఓ చిన్నదానా కట్టె పట్టిన అల్ల మంచిది అంటారు ఈ కట్టె కొట్టిన అల్ల మంచిది ఈ కట్టె పోతే మాత్రం నేను ఒకరోజు స్నానం చేయలేను పూజ చేయలేను భోజనం చేసుకోలేను ఈ కట్టె పట్టిన ఆడి 7 గొల్రకు ఎలకోటి మందైంది బామా ఇక వింటవో ఆ కట్టెలేదు నేను ఒక్కనే అడుగు ఉండనే సరే మంచిది అయిన దానికి నీ చేతన కట్టె తీసి ఆ మూలకు పెట్టు ఇగో ఆ మూలకు పెట్టినా నింగలం తీసుకురా అయ్యో తెచ్చదాకా ఆగవా పానం ఆగుతలేదు అయింది వండేదాకా ఉన్నావు కానీ సల్లారి దాకా ఉంటేనే చచ్చిపోయినట్టే చేయబడుతుంది రాగరాదు ఇంట్లో దాకా పోయి తెస్తారు అన్నది ఏమవారి బ్రాహ్మణుల పిల్ల బాల రట్నంగి పొయ్యికాడికి వచ్చినది పరట కొంగు వరిసినది పరట కొంగుల లింగులాలు పోసుకున్నది మరి ఇలా మల్లయ్య మాత్రము భక్తి విశ్వాసవంతులు విదేటలు చూడాలి ఈడికీడు ఉండాలి అటువంటి వివాహం చేసుకోవాలి బొర్ర ఉండాలి భోజనం చెయ్యాలి నాకు తగిన వరుడా కాడా ఇతడు నా తల్లి ఏమతోండ రాకాసిని చంపేంత తెలివి ఉన్నదా లేదా చూస్తాననుకున్నది బ్రాహ్మణుల పిల్ల రత్నాంగి దేవి 3 దోశల నింగ్లాలు పరడ కొంగల పోసుకున్నది అమ్మవారు రత్నాంగి దేవి అమ్మవారు రత్నాంగి దేవి తల్లి కూడా బయలు వెళ్ళినది అమ్మవారు రత్నాంగి దేవి గంటల దర్వాదలమ్మ ఘనముగా దేవి దాటుతున్నది గంటల దర్వాదనమ్మ శంకుల దర్వాదనమ్మ శ్రమతోటి బాల వెళ్ళినది శంకులది దర్వాదనమ్మో పొడుస పొద్దోలే మెలిగేటి దీపమోలే ఐడి మెరుపోలే అదొండ పండోలే రత్నాంగి దేవే బయటి బంకుల మల్లయ్య దగ్గర వస్తున్నది మల్లయ్య చూసిండు ఈ మాలు బీది బల్లె బంతి అటువంటి పరట కొంగులా నింగులాల పట్టుకొస్తున్నది నేను ఎండ్ల పట్టాలి ఏమి చేతనంటే ఆలోచన చేస్తున్నాడు అతను ఆడవిళ్ళ కింద నేను ఓడిపోతే బాగుండదన్నాడు మల్లయ్య భుజం మీది రచ్చ వీర కంబిడి కంబిడైనా దేవుడు వర్సినాడే భుజం మీది రచ్చ వీర కంబిడి ఏ మల్లయ్య నింగల చిత్ర పటు నింగల చిత్ర పటు పొయ్యి పోయి ఇంట్లో పోయి ఇంట్లో పోయాలి ఈ గొంగట్లో పోయి అది ఏంటిదయ్యా అది గొంగడి గొంగడి కాలిపోదా అమ్మో నీ పరట గొంగ కాలేదా మరి నా పరట గొంగ ఏం కాలది నా గొంగడు కూడా కాలది ఈడికీడు ఉండాలి బియ్యం అందుకోవాలి బొర్ర ఉండ భోజనం చెయ్యాలి నాకు దగ్గర వరడు అనుకున్నది రత్నాంగి మనసులో పెట్టుకున్నది పరట గొంగుల ఉన్న నింగులాలు తీసింది రచ్చవీర కమ్మిడి గొంగట్ల పోసింది మల్లయ్యకు 7 వంకల మంగదూడు గోల కర్ర అక్కడ ఆనవాలు పెట్టిండు మల్లయ్యో చిన్నగా గొంగట్ల నింగులాలు పట్టుకున్నాడు దేవదేవుడైనా ఆడిపిల్లను చూసిన అర్థము చూసిన బ్రహ్మకైన ఉట్టు రిమ్మ తగులు అగ్గి అలాంటిదేమో ఆడపిల్ల ఉన్నది ఎన్నలాంటి వాడు మగవాడున్నాడు ఎండ తీసి అగ్గి మీద పెడితే కరిగిపోతా ఉన్నది ఆడిపిల్ల దగ్గర మగవాడు వస్తే చల్లబడతా ఉన్నాడే మేడ దిగలేక బలిమీటికి దిగిండు మల్లయ్య పోలేక బలిమీటికి మంద తొవ పట్టుకొని మల్లయ్య వెనకకు మళ్ళీ చూసుకుంటా మల్లయ్య అరే రే వారే 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 వరే దేవదేవుడు మల్లయ్యో రాజు మల్లయ్యో రచ్చవీర కంబిట్లా అగ్గి పట్టినాడే గున్న మల్లయ్య దివి తరిగిట గున్న మల్లయ్య గున్న మామిడోలే
ఎక్కరాని కొండాలు ఎక్కిపోతాడేమో దటి మీద దటి దాగుల పిండపు మిడుగులు కొరడు మెరుగు విషములు ఈపుల ఈరవలిక బలక శృంగారమే నిలిపి నిలిపి కొల్రా మేప నీలమ్మ కొడుకు పోరి కొల్రగాసేరా కేతమ్మ పెరివీటి వద్దులు మద్దులు వెళ్ళే రాజు మల్లయ్యో సవలక్ష మందారా మంద దగ్గరైకి సవలక్ష మంద గాడికి వస్తుండ మల్లయ్యో మల్లయ్యో మల్లయ్య తానన్న వాసన చూసిన గొల్రు చిర్రు కొట్టుకుండా తుమ్ముకుండా దూరం వెళ్ళిపోతా ఉన్నాయి గొర్రెలు ఆర్య మల్లిగా ఏ పాడిగా నిన్న మన గొల్లు తమ్ముడా మల్లయ్య నింగలవాడ తెచ్చినవురా గొల్రేమని చూస్తే బెదిరి ఉరుకుతున్నాయి ఇగో లింగలం అంటే అక్కడ పోయింది ఈ గడ్డ వంపు లొట్ట మిట్ట దాటుకుంటూ వంగ మగ్గతోనేసాను కాడు గుడిసే కాడు బాయి కాడు మోట మీద దునపోతులతో మోట కొడుతుడో ముసలోడు ఈ పాడిగానికి అంత దూరం పోయి మొట్టమొదటి సంచితోడు పెట్టిపించుకొని తీసుకొని వచ్చిన తమ్ముడా మల్లయ్య బొమ్మంత పొద్దకి పోతున్నానికి ఏలలే అంత పొద్దకి అన్నానికి ఏలలే మనమంటే ఎట్నో ఓర్చుకుంటూ వాడి వీళ్ళ మందవాసాన్ని ఆకలికి ఆగుతలేదు మల్లయ్య దేవుడు మల్లయ్యముని మోతు కాకులు తెచ్చుండు డొల్ల కుట్టిండు డొల్లల నిండా గొర్రెపాలు విండినాడు మల్లయ్యో మధురమైన గాయబట్టే మల్లయ్య నిన్న మొన్న 3 డొల్లలు మాత్రం కాసేది అలా 5 డొల్లలు కుట్టి 5 డొల్లల మాత్రం కాస్తుండు మల్లయ్య దేవరాజు మల్లయ్య మల్లయ్యో బయ్యన్న చూసినాడే అరే ఓరి మల్లయ్య మనం ఎంతమంది ఉన్నావురా నాకు లెక్క చెప్పరా మొదలు ఎంతమంది ఉన్నాం మనం ముగ్గురం ఉన్నాం డొల్లలేళ్ళు ఉన్నాయి చెప్పరా డొల్లలు 4 5 ఉన్నాయి అరే మనం ఉన్న ముగ్గురం నువ్వు 5 డొల్లలు ఏమిటి కాసినావు చెప్పరా నువ్వు దొంగ కాదురా ఇంట్లో ఒకటి నీకు ఒకటి చెల్లెలకి ఒకటి అన్నకు ఒకటి అగ్గిదేవునికి ఇంకొకటి ఎప్పుడు మనం ఈ యొక్క అగ్గికి ఆరం పెడుతుంటాం కదనే అవునవును ఒకటికి సూర్య భగవానికి 5 డొప్పలు కుట్టినాం అట్లనా అరే మనం అంటే తింటివి మరి ఇప్పుడు అగ్గిదేవుడు సూర్యుడు ఇద్దరు వచ్చి తింటారా అగ్గి ఆరిపోతే మన తండ్రి అగ్గి ఆగమైపోతుంది అన్నది కదా అవునవును అగ్గి తీసుకొచ్చిన దానికి అర్పణం పెట్టినమే గదే కానీ వాళ్ళు వచ్చైతే తినిపోరు కదా తింటారన్నా నీకేమరికనే నువ్వు మంచిగా చూడు వాళ్ళకి అనిపిస్తారో లేదో చూడు చూస్తా మరి అటువంటి కానీ 3 డొల్లలు తీసుకున్నారు మాత్రం అనుభవించుండ్రు అన్నా బాగా చూడే ఇగో ఆకాశం మీదకి ఇసిరేస్తున్నా ఆ అగ్గిదేవుడు సూర్యుడు ఇద్దరు వచ్చి 2 డొల్లలు అందుకపోతారు అని మల్లయ్య మీదకి ఇసిరేసినట్టే ఇసిరేసిండు మాయం చేసి మల్లయ్య గొంగడి కుంచెల పెట్టుకున్నాడు తెప్పల్లో పోతున్నాడు చూడగో అగ్గిదేవుడు సూర్యుడు అమ్మరే బాబురే అన్న నీకు కనపడ్డారా గదేరా కొద్దిగా పొడవలే కనిపించాడు గదే మరి గదే మరి ఓ ఏందనుకున్నావు దేవుళ్ళు అంటే అందరికి కనిపిస్తారే అందరు పిలిచి వస్తారే అన్నా నిమ్మలంగా తిన్నాము చెల్లె మందమాసా అని ఇక గొర్రె లేపుదాంపా సక్షమాతి దేవుడు ఆదిరో బయ్యన్నమా ఆబాలమాసానినే ఆబాలమాసానినా ఎక్కడ పోయి వస్తువి అయ్యయ్యో నా తమ్ముడా గొల్రకు ఎల్లారాయరా గొల్ర కూడా లేపురా లేపురా అరే ఓరి మల్లె అవను గొల్రగాసటోనివి నీకేమన్నా రీతున్న తర్వాయి నాదిర అంగరశాల లెక్క ఉషంట చేతులతో లేపుతున్నావు 7 వంకల మంగ దుడులు గారు నీ చేతులు కట్టేయాడా వేసివి
ఎదిరా నా తమ్ముడా చేతుల కట్టేమైంది నీ కట్టే అరే ఈ ఐసంతరా కొంకిరి కట్టే తీసుకుని కొంకిలా కొడతా దగ్గరకు వస్తే కొడతావని నాకు తెలియదా ఏడేసిన తీసుకురా కట్టి తెపో పొద్దు వద్దు పారా అగ్గి తెచ్చిందని మనిషి వచ్చింది కట్టాడబోయిందిరా అంటే నింగలం తెచ్చింతాను అగ్గి తెచ్చింతాను పోయినా అది అగ్గి తెచ్చిందనా అగ్గాడ తెచ్చినవురా కట్టె మనిషింతో కట్టెపోయింతానా ఏ అమ్మాయితో బాగానే పడ్డది కదా తాకట నాకు కట్టాడ మర్చిపోయినవురా అగ్గి ఉన్నదానని అగ్గి తెచ్చింతానా అగ్గాడ తెచ్చినవురా కట్టె పోయిందానా కట్టాడ పోయిందిరా అగ్గి తెచ్చిందానా ఒక్క సిత్తం పాయిగా అరే జర్ర నాకు జాడ ఎప్పుడు నేను పోయి తెస్తా ఏ నువ్వేడ పోతావే ఒక కాలు ఒక చెయ్యి ఒక కన్ను నువ్వు నడుస్తాక 6 ఏళ్ళు నడుస్తుంది నేను పోయేస్తాను ఇప్పుడే ధనము దాసును గరిక లెక్క రాసును గరిక అన్న బయ్యన్న ఒంటి కాలు మీద సాంటి 6 నెలలకు 3 అడుగులు వేసుడు నువ్వు ఓలేవు పోయినా కట్టె తీసుకోలేవు తీసుకున్నా మళ్ళీ మందక అడిగి రాలేవు ముట్టవు అన్నయ్యా అది నీ వల్ల కాదు నాయన్ను ఇక పోవద్దు బయ్యన్నా అరే ఇగో మందమాసాన్ని నేను ఆ గొల్రని లేపి ఇగో ఇట్లా నల్ల సరబరాళ్ళకి వెళ్ళి ఏనసాలు పొంటి ఆ పెద్ద మంగళ్ళకి వెళ్ళి ఇట్లా దింపుకునే సరికలు నువ్వు అట్లా పోయి రావాలి ఇక పోయి తేపో అరే అరే పొమ్మనంగానే వీడేమో ఉరుకుతున్నాడు రమ్మంటే ఎట్లా వస్తాడో చూస్తా ఏది రారా ఇటు రారా అమ్మో పొమ్మనంగానే ఉరుకుతున్నాడు రారా అంటేనేమో సవా అంటే 3 నెలలకు 6 అడుగులు వేస్తున్నాడు అరే ఇక పోరా పోయిరా పోరా పొమ్మంటే ఉరుకుతున్నాడు రమ్మంటే దగ్గరికి ఉరుకొస్తలేడు మల్లయ్యా అన్నా ఇక నేను పోయి కట్టె తీసుకొని వస్తానన్నాడు అటువంటి అమృతము మధురము కాసిండు అటువంటి గొంగడి గోల్లె పెట్టుకున్నాడు సక్షమాతి దేవుడు నా స్వామి మల్లయ్యనా వద్దులు ఎల్లా వడ్డనే మద్దులు ఎల్లా వట్టనా నా స్వామి మల్లు మల్లయ్య పోతున్నాడే నాయి నోరి బేడమే అది నల్లెట్లానే కురుబడి పుట్టకునే వారిన పూజింతాలు వెళ్ళనా బొక్కల శ్రీ కోటరా కోట దగ్గరొస్తాడే కోట కింద దేవుడు నా దేవుడే మల్లయ్యరా ఎర్రిగొన్న మేకరీతి కోట చుట్టూ తిరిగనా అమ్మవారి అటువంటి రత్నాంగి కనికినేమి బొక్కల శ్రీకోట మీదే ఉన్నది నరవాసన దూసనే గాబాల రత్నాంగి దేవి గొల్లబోయిడి ఇట్లా వచ్చుండో ఏమో చూస్తానని అమ్మవారు రత్నాంగి దేవి మేడల లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళవచ్చు చూసిందట మేడకిళ్ళ మల్లయ్య ఉన్నాడయ్యో కీలనిచ్చర వేసి మేడ మీదికి తీసుకుంటా ఉన్నదో రత్నాంగి ఇగో తెచ్చినావా ఏది మా మధురమా ఈ పాడిగాని ఎంత పని అయిపోయిందేమే జర్రసేపట్లో మర్చిపోయిన నేను ఏం మర్చిపోయినావు మధురము నేను మధురం మర్చిపోయి నీకు ఏదో అయింది పోయింది నీ తప్పో నా తప్పో నా కట్టాడ పెట్టిన ఈజీగా నేను గుర్రకాడి పోతా నువ్వు నాకు మధురం తెచ్చిస్తాను ఒప్పుకున్నావు నువ్వు నాకు మధురం ఇస్తేనే నీకు కట్టిస్తా అయ్యో గొల్ల మల్లయ్యా నువ్వు మధురం మర్చిపోయినావు నీ తప్పో నా తప్పో నా మత మీద మన్నువయ్యా మోకాలు పోటు పెట్టి కట్టె 2 కావరిసి పొయ్యిలు పెడితే పావుసేరు అన్నముడికింది మతిద పిరిసి పొయ్యిలు పెడితేనయ్యో మల్లయ్యా రత్నాంగి తెచ్చిండే నేను తెచ్చిన యాదికలేక గట్ల అన్నగాని అయ్యో నీ కట్టె కూడా ఉన్నదయ్యా నేను మర్చిపోయి గట్ల అన్నగాని నా కట్టె తెచ్చి మరి నా మధురం ఇయ్యి ఇదిగో నీ మధురము అయ్యా ఇదిగో నీ కర్ర స్వామి గొల్ల మల్లయ్య గొర్రెపాలు విండను మధురం కాసుకునేటోళ్ళని నిండ తెచ్చినవయ్యా
గుట్ట గుట్ట తిరుగుతారు గుట్టల మరం వెరక చెట్లు చెట్లు తిరుగుతారు చెట్ల గిరేలేరుక మల్లయ్యో మల్లయ్యో మాడకు మందులు పెట్టి మలుపుకుంటారు కడుపులకు మందులు పెట్టి కలుపుకుంటారు అరికాళ్ళకు మందులు పెట్టి ఆకట్టుకుంటారేమో విషము గాని అమృతం గాని పదార్థం గాని మొదటి బుక్క తొలి బుక్క నువ్వు తినాల మలి బుక్క నేను కూడా తింటానయ్యా మల్లయ్యో తొలి బుక్క నీవు తినవు గొల్ల మల్లయ్యా మొదటి బుక్క నువ్వు తింట మిగతాది నేను తింటా మల్లయ్యో సరే మంచిదన్నాడు గురుడు మల్లయ్య రాగి పుల్ల పట్టినాడు మొదటి బుక్క తింట ఉన్నాడు మల్లయ్య రతనాంగికిచ్చినాడే మల్లయ్యో బ్రాహ్మణుల పిల్లనమ్మ దేవి రత్నాంగి మధురమైన తింటా ఉంది రామరామో నాన్న అరుసులున్నది గొర్రెపాల మధురము స్వామి మల్లయ్య పచ్చి కొబ్బరి కల్న బాల మీగడ కల్న పంచదార జుంటి తేనె కల్నా పచ్చి కొబ్బరి కల్న బాల మీగడ కల్న పంచదార జుంటి తేనె కల్న చెరుకు రసము కన్నా రుచికరమైన మధురాతు మధురమైన ఈ మధురం ఉన్నదయ్యా మల్లయ్యో ఎంత చక్కటి మధురం ఉంది మల్లయ్యో పుట్టి పెరిగి నేను ఇంత పెద్దదాన్ని ఇంత వయసుకు వచ్చినా ఎన్నడు కూడా గిటవంటి మధురం నా నోట్లే పడలేదు మల్లయ్యో అమ్మవారు రత్నాంగి దేవి నాయమ్మ స్వామి మల్లయ్య నీకేమన్నా అయిందా ఏంటిదే నాకేం కావాలంటున్నావే రోగమా నొప్పి నాకేం కాలేదు నీకేమన్నా అయిందా నాకు కూడా ఏం కాలేదు నాకేం కాలేదు మరి మల్లయ్య ఈడికి వివాహం అయిందా నీకు కాలేదమ్మా విమానం అంటే ఎట్లుంటుందో అని అంటావు కాలుదుకి కళ్యాణం ఆడినవా కాశీ పోయిన కాకే మరలేదు ఇక నేను చూడ రావాలంటే కష్టమేనమ్మా అట్లా అంటావా అష్టకంకరం నష్టభాషంగం కట్టుకున్నావా కాలేదమ్మా అసంటదైతే ఇంకేమి కాలే ఏలబడి పోలే తిరగలేదు అష్టకంకరం లేదు నష్టభాషంగం లేదు మల్లయ్యో మల్లయ్యో వీడికి వివాహము చూడు సంగీతం లేదా నీకే దేవుడో అయ్య రావయ్యా పిలగా పిలగో రావయ్యా మల్లు మల్లు నీవన్నే నా వల్లే పిలగా కలమల్ల పువ్వన్నే మనది ఇద్దరికి ఈడు కలిసే ఈడు జోడు కలిసే మనకు బ్రహ్మ మెచ్చినాడు మనలా అద్దమూల నీడా చూడు నెద్దమూల నీడా చూడు ఏమే వయ్యారి బామ వలదు వలదమ్మో బామ నేను వ్రతమూలయున్నా బామ గొల్రా మందుంది నాకు నా అన్న బయ్యన్న ఉన్నాడు నా అడివిల్లానే అమ్మ చెల్లెలున్నది పిల్ల వలదు వలదమ్మో బామ రవయ్య పిలగా పిలగో మల్లయ్య రవయ్య పిలగో పిలగో నిన్ను వదిలిపెట్టి నేను నిమిషమాగలేను పిలగా మారి బారి కోర్వా జాల విరహతాపం ఎక్కువాయే మదనుడు బాణాలు వదిలను మన్మద బాణాలు వదిలను విరహతాపం ఎక్కువాయే మనసు ఒప్పలేదు పిలగో నిన్ను వదిలినేను ఓ పిలగా నిమిషమాగలేను మల్లయ్య రావయ్యా పిలగో పిలగో ఎక్కరాదు పట్టే మంచం ఓ పిలగా
పట్టరాజు పరటే కొంగు కోరిక తీర్చావు పిలగా కొంగులయ్యరాదు పిలగా నిన్ను నమ్ముకొని ఉన్నా నేను నమ్ముకొని ఉంటి నేను అమ్మవారు రత్నాంగి మల్లయ్య వెంబడి తగలగా అమ్మా రత్నాంగి తప్పకుండా నిన్ను లగ్నం ఆడతా ఓ మల్లయ్య లగ్నం ఆడతానంటివా లగ్నం ఆడటోనివైతే పిలగా మన ఇద్దరి మధ్యాహ్న పిలగా ఒక పెద్ద పులి ఉంది పిలగా పులిని చంపెదవా నీవు లగ్నమాడదావా నన్ను బామారత్నాంగి ఇద్దరి మధ్యన పులి ఉన్నదంటున్నావు పులి పర్వ ఎంత పులి ప్రాణము తీసిన లగ్నమాడుతున్నా మల్లయ్యా పులి అంటే పులి కాదునయ్యో బాబు అయ్యా పులి కాదునయ్యా పిలగా మన ఇద్దరి మధ్యాహ్న పిలగా అడ్డగోడ ఉంది పిలగా గోడగూల కొట్టి నీవు లగ్నమాడదవా నన్ను మల్లయ్యా పులంటే పులి కాదు ఇద్దరి మధ్యన అడ్డగోడ ఉంది గోడ కూలదనిదవా నన్ను లగ్నం ఆడదావా గోడ పరవ ఎంత గోడను ఒక్క వేటుకు కూలదని నేను లగ్నం ఆడతాను మల్లయ్యా పులంటే పులి కాదు గోడంటే గోడ కాదు స్వామి మల్లయ్యో మా తల్లి యమదొండ రాకాసి రాక్షసం ఉన్నదయ్యా ఏనిగల పీనిగల గోట కొట్టుకొని నోట భోంచేసింది అటువంటి కనికినే గొడ్ల చర్మాలు తీసింది ఇంట్లో పైకప్పు కప్పింది గొడ్ల ఎన్న బొక్కలు తీసింది మనసులో ఎన్న బొక్కలు తీసింది అటువంటి ఇంటికి ఎన్ని వాసాలు పెట్టింది మొత్తం బొక్కల తోటి కట్టింది ఇది బొక్కల శ్రీకోట ఉన్నదయ్యో ఇప్పుడు ఏనిగల పీనిగల తినడానికి అడవిలోనికి వెళ్ళిపాయే మరి అటువంటి కనుక మేతలకి వెళ్ళిపోయింది జర్ర అయితే వచ్చేయాల ఇందులో బంగారు బల్లి అయి పంచకుండాలే యమదొండ రాక్షసి ఎట్లా వస్తుందో నేను అడుగుతానయ్యా దాని ఆయం తీసుకొని నీకు చెప్తానయ్యా దాని మాట ప్రకారంగా నువ్వు వెళ్ళిపోవాలి దాని ప్రాణం తీయాలి మన ఇద్దరు లగ్నం ఆడాలి ఇంతకుముందు నువ్వు లగ్నం కాలేదన్నావు కాలేదు బామా నిజం మాట నాకు ఇంతవరకు ఎవ్వరు లేరు పెళ్ళి అంటే ఎర్రగుంటుందో పచ్చగుంటుందో తెల్లగుంటుందో అసలు నాకు అసలే తెలియదు అనంత లోపల కనుకనేమి ఆ రత్నాంగిని కనుకనేమి మాట్లాడినాడు బంగారు బల్లెండు మల్లయ్య పంచకున్నాడు యమదొండ రాక్షసి అడవి లోపల ఏనుగల పీనుగల కోట కొట్టి భోంచేసుకొని మిగిలిన మోపెడు పీనుగల ఎన్న మీద కట్టుకొని అరే యమదొండ రాక్షసి తాను వస్తా ఉన్నదా అయ్యో దైవమా యమగొండ రాక్షసి ఏనుగాల పీనుగాల ఎన్నునా పెట్టుకొని అయ్యో తాను వస్తా ఉన్నది చిన్నగానే వెళ్ళగా రాక్షసి కూడి సంకాలరా అయ్య కూడి పీనుగాల పెట్టుకోనిరా కుక్కల సిరి కోటకి దాని రాని వచ్చనా వచ్చినొక్క రాకట ఎవరికల్లా చూసిరా అమ్మవారు యమదొండ రాక్షసి అరే బొక్కల సిరికోటరా కోట మీదకి వచ్చనా బిడ్డో అయ్య జోన బిడ్డరే నా బిడ్డ రత్నాంగినా మానుడెవ్వడొచ్చనే నరమానుడెవ్వడొచ్చనా ఆయి నా కోట మీదికి మనసుగా మారు నా గబ్బు తీరు పాలివాడి ఎవ్వడే అరే పగవాడి ఎవ్వడే ఎవడైనా వచ్చనా ఎవరిని రమ్మన్నవే నర్రవాసన వచ్చనా ఓర్వలేక రాక్షసే ఎండి వంటి దంతములు పిండి వాడ కొరికరా పొడవల్లాన రీతిగా తల్లి కూరలైన వెంచనే బిడ్డ రాక్షసి మా
మానుడు ఎవడొచ్చుండు రమానుడు ఎవడొచ్చిండు ఈ కోట మీదికి బాలివాడు పగవాడు ఇత్రుడు శత్రుడు తుండు దుస్మాని కాదని పట్టణాన్ని కట్టుకపోను లేదని పట్టణాన్ని లేపకపోను ఇట్లా వచ్చురా అమ్మా ఏమవుతుంట రాక్షసి తొందరపడుగు తల్లి తొందరేల బాధపడుగు తల్లి నీకేమి భయం ఉన్నది చిన్ననాడు నేను చిన్న పిల్లను పెరిగి నేను పెద్దదాన్ని అయితేనమ్మా నా యవ్వనము నా నెత్తి మీదకి వస్తున్నది యవ్వనం అంకురించి కనికినేమి అటువంటి చెట్టు పూత ఊసి పుష్పాన్ని వికసించుతున్నది కాయల బరువుకు కొమ్మలొంగుతున్నాయమ్మో నా వాసనే నీకు గిట్ల కొడుతున్నదే అమ్మా సంటి పిల్ల సన్ను కోరుతున్నది సన్ను తప్పితే అన్నం కోరుతుంది అన్నము తప్పితే స్త్రీ భ్రమలు సంసార యోగము కోరుతున్నది తర్వాత పెళ్లి పేరంటము మొగని భ్రమలు కోరుతున్నది ఆడపిల్ల భూమి మీద పుట్టినందుకు 12 ఏళ్ల దాకా పరమేశ్వరుడు పూజ 12 ఏళ్ళు ఎల్లి లగ్గమైందంటే ఒక అయ్య కొంగుల పడితే పతి సేవ అయ్యావాలే రామరామో అమ్మనని గల్నా తల్లి యమతొండ రాకాసి వింటవమ్మ కన్నా తల్లి ఎవరు రాలే బిడ్డో నీ సంగతి గిట్లున్నది మోపిడి పెనుగలద చక్కడేసిన గండగత్తర తీసుకో కత్తిరించి నూనె కడాయిల చలమలమలసలంగా ఉడికించి గొడ్ల నరాలు తీసిన నరాల మంచం మళ్ళీ మంచం మీద నేను వండుకుంటున్నా నీవు మాంసం ముక్కలు ఉడికించిన నూతికండి ఏవమ్మా బిడ్డ గనికనేమి రత్నాంగి మాంసం ముక్కల ఖండన చేసింది నూనె కడాయి లోపల ఉడికించింది ఒక్కొక్క ముక్క అందిస్తుంటది ఇంటుంది దొండ రాక్షసి అయ్యయ్యో బిడ్డ బ్రాహ్మణుల రత్నాంగి ఇవాళ ఎందుకో ఊర వందులో నా నెత్తుల పేర్లు ఉరుకులు ఆడుతున్నాయి నెత్తి గరుస్తున్నది గులుగుల పెడుతున్నది జర్ర నాకు నెత్తి చూడమన్నది ఆ రత్నాంగి దేవి తల్లిని కూర్చుండబెట్టింది ఎటువంటి కనుక రత్నాంగి ఏమతోండ రాక్షసి నెత్తి చూడబట్టేనే రామావో రామా నెత్తుల పేర్లు కనుక ఊరమందులు అలా ఉరుకులాడుతున్నాయి ఒక్కొక్క పేను తీసి రాక్షసి నెత్తుల పెడుతుంది అటువంటి చేతులు పెడితే నోట్లేసుకొని భోంచేస్తామున్నదే నెత్తి చూడబట్టేనే రత్నాంగి దేవి అమ్మా అమ్మా ఒక మాట అడుగుతా నీకేమన్నా కోపమా తల్లి నేను చిన్ననాడు తెచ్చుకున్నావు చిన్ననాడు నుంచి వెళ్ళి పాలివాళ్ళ పగవాళ్ళ కాకి గద్ద కొట్టకుండా నన్ను జాతి సవరించినవు నా ఆయుషుని ఇక్కడికే నేను చచ్చిన లేపుకునే శక్తిని తాను ఉన్నది అమ్మ దొండ రాక్షసి నేను ఒక మాట అంట తల్లి నీకు నేనే దీము నాకు నీవే దీమున్నావు మన ఇద్దరి కనుకనే మూడగోలు దీమెవరు లేరు నేనన్నవాడు లేడు బలవంతుడంటే బలవంతుడు మింత్రవాడు ఉంటాడు గురువేనంటే గురువును మింత్రవాడు ఉంటాడమ్మా కాలకర్మ వశాత్తు నీకు ఎవడన్నా ఏ పారివారన్న తగిలి గరిగినేమి ప్రమాద వశాత్తు నీ ప్రాణం గిట్ల తింటే నీ ఆయుష్ ఎక్కడున్నది నేను ఎట్లా లేపుకోవాలి నా తల్లి నీవు తప్ప నాకు అన్యులు దిక్కు ఎవరు లేరే నాయమ్మో నన్ను చంపే తీరుడెవ్వడు ఎవ్వాడు పడపడ పనులు గరికెనగా రాక్షసి మిన్నవరిగా చూసినది ఆయి పుష్ప కొట్టిన తాసోలే లేసినది వరసింహు రీతిగా గర్జించే గడగడ గర్జన చేసేనే రాక్షసి ఉరుకులాడుతున్నది కోట మీద పాలివాడు ఎవ్వాడు నన్ను చంపే ఎవరికి అన్ని గుండెలున్నాయి ఎవరికి అంత ధైర్యం ఉన్నది నన్ను చంపే పాలివాడు ఎవ్వాడే గడగడ గర్జన చేసింది రాక్షసి అమ్మా నేనొక మాట అన్నందుకు కోట మీద దుముకులాడితే కోతి లెక్క నిన్ను చంపిపాలవాడు ఎవరు అనంటే ఆ మాట నిజమే ఎవరు లేరు గాని ఒకవేళ చెప్పలేమమ్మా
కలకర్మవశాత్ ఎవరన్నా తగిలి నీ ప్రాణం తీస్తే ఎట్లా అని నేను అంతే మాట అడిగిన తల్లి. ఇక వింటవు బిడ్డో, నా ఆయుష్ ఎక్కడున్నదో ఇక నేను చెబుతున్నానమ్మా. సప్త సముద్రాల అవతల కనికిరేమి నల్లదీపగడ్డ జంగిల్ గోసాయి దాతల మఠం ఉన్నది. కాంచల్ల మరి ఉన్నది, కాంచల్ల మరికిల్ల కారణెల్ల పుట్టున్నది. ఆ పుట్ట గర్భాన కనికిరేమి 7 పల్లారి తొంతులున్నవి. మధ్యన తొంతు లోపల గుండు మీద పురుగు ఉన్నదమ్మా. ఆ పురుగు కాలు విరిచేస్తే నా కాలు పోతుంది, చెయ్యి తీసేస్తే చెయ్యి పోతున్నది, తల తీసేస్తే నా తల పోతున్నది, ప్రాణం పోతున్నది. నా నెత్తి మీద కనుక నీవు నడి నెత్తి లోపల సుడి లోపల రోగల బండర్లా రోమం తిరుగుతున్నది. అటువంటి కనుక నీవు 7 ముళ్ళంత దెబ్బ రోమం మీద తగిలినా గాని నా పంచ ప్రాణాలు పోతాయి బిడ్డో. 9 పురుగు అట్లుండగా రోమం ఇట్లుండగా నన్ను ఎవరు చంపలేరురా. అయినా గాని నన్ను ప్రాణం తీసేవాడు. వింటవు బిడ్డో. కొల్లపురి పట్నం పుట్టనన్నాడు, కొల్లపురి పట్నం లోపల కాపులు పుట్టనన్నాడు. కాపులా నీళ్ళ మాదిరెడ్డి వాళ్ళు పుట్టలెల్లడే అమ్మా. నీలం మాదిరెడ్డి గర్భాన 6 కొడుకులు పుట్టలేనాడు. 6 తోడ గండవల ఘనడు భూపతి మల్లారెడ్డి పుట్టలేనాడు బిడ్డో. మల్లడు మల్లడు పుట్టనెల్లడు బిడ్డో. పుట్టడు విషయంలో పూర్వించలేక కాపుల్లో చేయించలేక మల్ల జగనికనేమి అటువంటి ఎట్లా నాగలు తీసుకుని అడవులకు రానన్నాడు. నాగలు కట్టనన్నాడు, పుట్ట మీద నాగలు ఇరికనన్నాడు. 1 లక్ష గొర్రె మంద ఎల్లనెల్లడు బిడ్డ. మంద కావలి మల్లయ్య వాటనెన్నడే అమ్మో. అడవి లోపల మంద కాడ మల్లయ్య కావలి కాస్తుండగా అటువంటి కనుక 7 ఏళ్ల నాటికి పుట్టగా అటువంటి మంద కాడ అగ్గిపోనెన్నడు. అగ్గిదాడల మల్లడు తిరగనెన్నడు బిడ్డోయి. అగ్గిదాడల కనుక బొక్కల సిరికోటని తానికి రానెన్నడే అమ్మా. మల్లని మనసు నీ మనసు గలవనెన్నడు బిడ్డోయి. వాడు ఇంతవరకు లగ్గమైనా గాని కాలేదని అబద్ధము చెప్పనెన్నడే అమ్మా. మరి మల్లయ్య మనసు నీ మనసు గలవనెన్నడు. 2 మనసులు ఒక్కటి కానెన్నడు. నా ఆయుషును వాడిగా నిన్న నేను చెప్పనెన్నడు. నిజమేనమ్మా, కొల్లపురి పట్నమే పుట్టలేకుండొచ్చు ఇంతవరకు కూడా. ఇంకా గదంతా కథ జరగనన్నాడు. ఏమో నువ్వు అంటున్నావు కానీ అదంతా నిజమో అబద్ధమో. నిజమే బిడ్డ, నిజమేనమ్మా. మల్లని చేతిలో నా ప్రాణం ఉన్నది, ఆయుష్ ఉన్నది. మరి ఆయుష్ నువ్వు అడిగనెన్నడు, నేను నీకు చెప్పనెన్నడు, నువ్వు మల్లని చెప్పనెన్నడు బిడ్డ. ఆ మాయగాడు మల్లడు వెళ్ళిపోనెన్నడే అమ్మోయ్. గుండు 9 పురుగును పట్టుకరానెన్నడు, నా ప్రాణము తీయనెన్నడు. అమ్మా అమ్మా, తలమాద నొప్పి లేస్తున్నది, గుండెలకు బిల్లు అంటున్నాయి బిడ్డ రత్నాంగి. మల్లడు 9 పురుగుందేనన్నాడు. నా నెత్తిలా రోగల బండలా రోమం మీద దెబ్బ కొట్టనెన్నడే అమ్మా. గక్కడ నా ఔషధున్నది గిట్లయితే నా ప్రాణం వెళ్ళిపోతుందే నా బిడ్డో. ప్రాణం వెళ్ళిపోతుందమ్మా నాజమ్మా. ఆయాము సోయమంతా చెప్పినది, ఆవుషు చెప్పినది యమదొండ రాక్షసి. ఆవుషు చెప్పింది 7 గడియలు నర్రాల మంచం మీద వండుకున్నది. ఇంక మళ్ళా లేచింది అటువంటి ఎనుగల పెనుగల తినడానికి అడవి దారి పట్టుకొని అడవి లోపల వెళ్ళిపోతూ ఉన్నదే. చిన్నగా రత్నాంగి చూసింది.
పంచకు బంగారు పల్లి అయి ఉన్న మల్లయ్య దగ్గర చేరవచ్చుంది 10 ఏళ్ల పప్పది పెట్టింది రావయ్యా మల్లయ్యో 10 ఏళ్ల పప్పాది కల్లి కూడా పట్టింది మారవయ్య మల్లయ్య అవతారం మారాలే రావు రావు మల్లయ్యో నా స్వామి నా మల్లయ్యో దేవదేవుడు మల్లయ్య అమ్మవారు రత్నాంగి వేడుకున్నప్పుడు దేవరాజు మల్లయ్యని రూపం ఎత్తిండు దేవి రత్నాంగి నీవు చెప్పవలసింది ఏమి లేదమ్మా నీకు చెప్తుండగా నేను మొత్తం విన్నా ఇక నేను యమదొండ రాక్షసి ప్రాణం తీస్తా నేను లగ్నమార్చనన్నాడు దేవదేవుడు మల్లయ్య సముద్రాలు దాటబట్టే చెంగల్ కోసాయి తాతల మఠం నల్లదీప గడ్డ మీదకి వచ్చినాడే ఇతు చిన్నది వృక్షం పెద్దది కలది కాంచాల మరి కింద కారునెల్ల పుట్ట పుట్ట గర్భాన్ని ఒకల ఈరినాడు 7 పల్లారు దొంతులు తీసుండు మధ్యన దొంతు లోపల గుండు 9 పురుగును పట్టిండు